అగ్రరాజ్యం అమెరికాపై చైనా చిందులేస్తోంది. చైనా ఇండియాల మధ్య సంబంధాలు గండి కొట్టడానికి ప్రయత్నిస్తోందని అమెరికాపై మండిపడుతోంది. 2 రోజుల క్రితం పెంటగాన్ ఒక నివేదికలో చైనా 2049 నాటికి ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తోందన్న నివేదికను అమెరికా కాంగ్రెస్కు సమర్పించింది. ఇండియాతో సంబంధాలు మెరుగుపడుతున్న సమయంలో తాజా నివేదిక ద్వారా ఇరు దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోందని బీజింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇండియా కూడా చైనా కుట్రను ముందుగానే పసిగట్టి తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటోందని, అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలనుకుంటోందని తాజా నివేదికలో పేర్కొంది. కాగా న్యూఢిల్లీ మాత్రం ఇటు వాషింగ్టన్తో పాటు అటు బీజింగ్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ సమతూకం పాటిస్తోందని పెంటగాన్ నివేదికలో వివరించింది. తాజా పెంటగాన్ నివేదికపై బీజింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి చైనా అమెరికాకు ఇచ్చిన కౌంటర్ వివరాలు విద్వేషం సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఇండియాపై దండెత్తడానికి చైనా, పాకిస్తాన్లు కలిసి రక్షణ రంగంతో పాటు స్పేస్ విభాగాల్లో పరస్పరం సహకరించుకుంటూ మిలిటరీ బేస్ను బలోపేతం చేసుకోవాలనుకుంటోందని పెంటగాన్ నివేదికలో వివరించింది. పెంటగాన్ నివేదికను బీజింగ్ తప్పుపట్టింది. గురువారం నాడు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఘాటుగా స్పందించారు. ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటున్న సమయంలో అమెరికా 2 దేశాల మధ్య సంబంధాలను గండికొట్టాలని చూస్తోందని మండిపడింది. పెంటగాన్ నివేదిక చైనా రక్షణ విధానాన్ని బూచిగా చూపించి చైనాకు ఇతర దేశాలతో సంబంధాలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తోందని బీజింగ్ ఆరోపిస్తోంది. అమెరికా తన మిలిటరీ ఆధిపత్యాన్ని చెలాయించడానికి కావాలని చైనాతో ఇతర దేశాల మధ్య ఉన్న సంబంధాలను చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి స్థానిక మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పెంటగాన్ నివేదికను చైనా పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్. ఇదిలా ఉండగా పెంటగాన్ నివేదికలో చైనా, పాకిస్తాన్లు కలిసి రక్షణతో పాటు అంతరిక్ష రంగారు. ఇక అమెరికా ప్రతి ఏడాది ఇలాంటి నివేదికలు విడుదల చేసి చైనా ప్రతిష్టను భంగపరుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ఆంతరంగిక వ్యవహారాల్లో అమెరికా దూరుతోందని జాంగ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా నివేదిక విషయానికొస్తే చైనా జాతీయ రక్షణ విధానాన్ని దురుద్దేశపూర్వకంగా వక్రీకరించింది. చైనా మిలిటరీ శక్తి గురించి నిరాధారమైన ఊహాగానాలు చేస్తుందని, చైనా మిలిటరీని అపఖ్యాతి పాలు చేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి అమెరికా కుట్ర పన్నుతోందన్నారు జాంగ్. అయితే మీడియా సమావేశంలో చైనా తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి పాకిస్తాన్ సహకారం ఎందుకు తీసుకుంటుందో అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. అయితే పెంటగాన్ నివేదికలో చైనా, పాకిస్తాన్లు కలిసి ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని మీడియా ప్రశ్నిస్తే చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాత్రం స్పందించలేదు. అయితే పెంటగాన్ నివేదిక మాత్రం పూర్తి అభూత కల్పన అని కొట్టిపారేసింది. అంతర్జాతీయంగా చైనాను భ్రష్టు పట్టించడానికి చేస్తున్న కుట్రగా బీజింగ్ అభివర్ణించింది. కాగా పెంటగాన్ నివేదికను చైనీస్ సైనిక ముప్పు అనే పేరుతో నివేదిక విడుదల చేయడం పట్ల జాంగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదిక పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నివేదికను తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికాను కాకమ్మ కథలోనూ కనిపెట్టాలని, చైనాను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లడానికి చైనా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇక పెంటగాన్ నివేదికలో వాస్తవాధీన రేఖ గురించి ప్రస్తావించింది. ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ప్రస్తుత పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ సజావుగా సాగుతోందని చైనా అమెరికాకు గుర్తు చేసింది. నిరాధారమైన, బాధ్యతారహితమైన ఆరోపణలు గుప్పించడం సరికాదని అమెరికాకు హితవు పలికింది. పెంటగాన్ తాజా నివేదికలో అమెరికా, ఇండియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం కాకుండా చైనా ఎత్తుగడలు వేస్తోందని, అందుకే వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి బీజింగ్ ఇండియాతో సయోధ్య కుదుర్చుకుంది. ఇండియాతో వాణిజ్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకుంటోందని ఆరోపించింది. అందుకే చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, భారత ప్రధాని మోదీలు ఇద్దరూ గత ఏడాది అక్టోబర్లో బ్రిక్స్ సమ్మిట్లో వాస్తవాధీన నివేదికలో వివరించింది. ఇక